మెగాస్టార్ అంటాము బాసు. ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రభాసు. అన్నా దేవుడికి ఇస్తాము హారతి. ఏం సినిమా తీసావయ్యా మారుతి. ఏందన్నా షాట్స్. ఒక హాలీవుడ్ సినిమా వస్తుందన్నా, ఒకటే భయ్యా. గోదావరికి ఫేమస్ పులస మా ప్రభాస్ కి లేదయ్యా. ఎదురు తెలుసా. ఏందన్నా ఒక్కొక్క సీన్ మాత్రం అదిరిపోయినా. నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయి. ఒక హాలీవుడ్ సినిమా చూపించిండు మారుతి గారు. మా ప్రభాస్ అన్న బాంబో కిస్సు ఆయన. ఒకప్పుడు సలారు ఆదిపురుష్ ఆ సినిమాలు వేరు. ఈ సినిమాలో ఒక బుజ్జిగాడు, ఒక మున్న, ఒక ఈశ్వర్. అప్పుడు డార్లింగ్ అంటే బుజ్జిగాడు సినిమాలో ఆ డార్లింగ్ అని ఆ ముద్దులు ఇచ్చుకుంటే ఆ రొమాన్స్ చేసుకుంటూ బాంబో అన్న. ఒక్క సీన్ ఉంటుందన్నా మల్లిక మోహన్. ఆమె నడుము నుంచి వాటర్ వస్తా ఉంటే నడుము పట్టుకొని ఒక్క లవ్ బైట్ ఇస్తాడన్నో. ఆ షారుకు సార్లు టికెట్ మొత్తం పెట్టొచ్చు. కానీ ప్రభాస్ అన్నని కొత్తగా అంటే నేను సలార్ సినిమా ఇచ్చిన యాక్షన్ సినిమా ఒక లవర్ బాయ్, ఒక క్యూట్ బాయ్, ఒక హార్ట్ బాయ్. ఓలా ఇది కదా మనకు కావాల్సిందే. మా ప్రభాస్ అన్నా. నేనేదో చికెన్ మామూలు బిర్యానీ తిన్నానా, కానీ దమ్ బిర్యానీ తినిపించిన ప్రభాస్ అన్న ఇది అన్న కంటెంట్. ఇది నేను హర్రర్ అంటే సినిమా హర్రర్ అనుకున్నా. ఒక కాంచన, మసూదా అండ్ మన ఈ సినిమా ఉంటుంది కదా, ఏ సినిమా పనికిరా అన్న. ఇది వేరే లెవెల్ హర్రరు. కాంచన, అరుంధతి పక్కకు దోషి పెడితే వేరే లెవెల్ హర్రరు. సినిమా అంటే ఇది. ప్రభాస్ ని ఎలా చూసారు. కానీ రొమాంటిక్ సాంగ్ ఉంటదన్న. ముగ్గురు ఇలా నడుచుకుపోతారు. గట్టిగా ఉంటారన్న ముగ్గురు హీరోయిన్లు. కానీ రొమాన్స్ మాత్రం వేరే. బొమ్ 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 బొమ్. మామూలు ముద్దులు మామూలు ఏడో ఒకటే భయ్యా. 1000 కోట్లు పక్క కింద మీద ప్రభాస్ రాజాసా అంతే బాగుంది. ఈ మధ్యలో ఈ ఆది పురుషులు, బాహుబలి ఎంత అయితే హైప్ వెళ్ళిందో మళ్ళీ డార్లింగ్ లవ్ సీన్స్ వచ్చేసినాయి. సూపర్ ఉంది సినిమా, బ్లాక్ బస్టర్. సూపర్ అనే కొత్త ర్యాంపు, సూపర్ సాంగ్స్ కూడా సూపర్. లేచి ఆడుతున్నాం మేము. ఈ సింగిల్ స్క్రీన్ అయితే ఇంకా మొత్తం కొత్త ర్యాంప్ ఉంటుండే. మొత్తం పేపర్లు ఎగరేస్తుండే. మొత్తం 10/10. నెగిటివ్ ఏం లేదు. నెగిటివ్ పోటీ చేసాడు. మొత్తం గుత్త చింపి పారదెంగుతాం. సూపర్ బ్రో, అసలు వేరే లెవెల్. అసలు మొత్తం సినిమా మొత్తం ఎట్లుంది అంటే అసలు మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది. సూపర్ బ్రో. అసలు క్రొకడైల్ ఫైట్ కోసమే మెయిన్. క్రొకడైల్ సూపర్ బ్రో. అది క్రొకడైల్ ఫైట్ సూపర్. ప్రభాస్ ఇప్పుడు హై బడ్జెట్ తో వచ్చాయి కదా, అవి విజువల్ తో పెట్టుకొని పోగాకండి. ఒకప్పుడు ప్రభాస్ ఎట్టున్నాడు, ప్రజెంట్ ఈ సినిమా అట్లా సూపర్ గా ఉన్నది. అంటే మళ్ళీ ఈ సినిమా ఇంకొకరు తీయలేరు. ఎందుకంటే ఆ ప్రభాస్ ని మళ్ళీ తీసుకురాలేరు. ఆ ప్రభాస్ ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు. ఎక్సలెంట్ గా ఉన్నది. ఆ ప్రభాస్ ని పంచ్ డెలివరీ ఉంటది కదా, ఆ పంచ్ డెలివరీ కరెక్ట్ మూమెంట్ లో వచ్చేది. బుజ్జిగాడు స్లో మూమెంట్ లో పంచులు ఉంటాయి ప్రభాస్. ఆ పంచ్ ఎక్సలెంట్ గా ఉంది. ప్రభాస్ ని మళ్ళీ తీసుకొని వచ్చారు. కానీ ఒక సలారు అట్లాంటి ఫైట్లు, కత్తి సీన్లు, మాస్ డెలివరీతో వచ్చారంటే కొంచెం మర్చిపోయింది కాదు. కానీ పాత డార్లింగ్ ఆ పంచ్ డెలివరీలు ఉండే దానికోసం చూడొచ్చు. మళ్ళీ ఈ సినిమాని చూడలేం. అంటే మళ్ళీ ఆ మూవీ నుంచి తీసుకురాలేడు వేరే డైరెక్టర్. చూడొచ్చు, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఎక్సలెంట్ గా ఉంది ఫ్యామిలీకి చూడడానికి. ఈ సంక్రాంతికి మంచి ప్రభాస్ ని, డార్లింగ్ ప్రభాస్ ని తీసుకొచ్చారు. బాగున్నాయండి. ఏది ఆది పురుషు లాగా లేదు, సూపర్ గా ఉంది. ఈవెక్స్ బాగుంది. ఆ క్రోకడైల్ ఫైట్ ఉంది చూసావా, ఎక్సలెంట్ గా తీశారు. మైండ్ గేమ్ ఆడిపించారు. మైండ్ గేమ్ తో సినిమా అంతా డెలివరీ అవుతుంది. ప్రభాస్ ని ఒక యాక్షన్, ఒక సెంటిమెంట్ గా లాస్ట్ మూమెంట్ కొంచెం బాగా లాగారు. మళ్ళీ యాక్టింగ్ సలార్ లో ఎక్కువ వాయిస్ లేదు, కానీ ఈ సినిమాలో ఎక్కువ వాయిస్ అన్నదే ఉంది. అన్న పంచ్ డెలివరీతో సినిమా అంతా ఆడుతుంది. బ్రహ్మాండంగా హీరోయిన్, ముగ్గురు హీరోయిన్లు ఆడుకుంటే లాస్ట్ మూమెంట్ పాప్ సాంగ్ ఉంది చూసావా, ఎక్సలెంట్ గా తీసారు. దాన్ని చూడాల యూట్యూబ్ లా. బంపర్ హిట్ అంటే మాస్ పరంగా చూడటంలా డార్లింగ్ పరంగా చూస్తున్నాం. ఆ డార్లింగ్ మాకు కనపడాడు.
ఇంటేజ్ డార్లింగ్ ప్రభాస్ మాకు కనపడాడు, అది హ్యాపీ. యాక్టింగ్ కూడా సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉండిద్ది, హాస్పిటల్ సీన్ చించేశాడు. ఎమోషన్ సీన్స్ చాలా బాగా పండించాడు. కామెడీ టైమింగ్ గానీ మనం వింటేజ్ ప్రభాస్ చూసాం, అది చాలా బాగుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ అయితే మైండ్ గేమ్స్ మొత్తం. సినిమా వచ్చేసి ఇప్పుడే ప్రీమియర్ చూసి వచ్చేస్తాను, చాలా బాగుంది. నానమ్మ సెంటిమెంట్ ఒకటి, ఇంకోటి బ్యాక్ టు పెవిలియన్ లాగా ప్రభాస్ టైమింగ్స్ కామెడీ చాలా బాగుంది సినిమాలో. సో ముగ్గురు హీరోయిన్స్ ను కరెక్ట్ గా ప్లేస్ చేశాడు. అండ్ సినిమా ఓవరాల్ గా ఓకే, గుడ్, బాగుందండి. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం మధ్య మధ్యలో లాగ్ చేసినట్టుంది, ఎందుకంటే 1 hour 20 minutes ఇంటర్వెల్ పెట్టిన తర్వాత సెకండ్ హాఫ్ ఎక్కువ ఉంది అనమాట. కొంచెం సీన్స్ లాగ్ చేసినట్టు అనిపించింది, పర్సనల్ ఒపీనియన్. సో ఓవరాల్ సినిమా ఇస్ గుడ్. ప్రభాస్ కామెడీ టైమింగ్స్ కోసం సినిమా చూడొచ్చు, చాలా బాగుంది. ప్లస్ నానమ్మ సెంటిమెంట్ ఒకటి, హీరోయిన్స్ యాక్టింగ్ కూడా బాగుంది. సాంగ్స్ కూడా మ్యూజిక్ కంపోజిషన్ బాగా చేశాడు, బీజిఎం కూడా బాగుంది. కొన్ని విఎఫ్ఐ ఎక్సెప్ట్ కొద్దిగా మనకు ఎక్కువ అనిపించినా కూడా మేనేజబుల్. బట్ ఒక్కటి గుర్తుంచుకోండి, మారుతి ఆ రోజు ఏం చెప్పాడు, విల్లా నెంబర్ 17 కొండాపు రండి రా అన్నారు. బాగాలేకపోతే ఫోన్ అవసరం లేదు, సినిమా సూపర్ హిట్. ప్రభాస్ ను బ్యాక్ టు బాహుబలి, సలార్ కు బిఫోర్ ఎలా డార్లింగ్, ఇప్పుడు డార్లింగ్ తర్వాత మళ్ళీ